అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తాగుబోతు రమేష్గా నాకు మంచి గుర్తింపు ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. తాగుబోత్ అనే ట్యాగ్ లైన్తో ఇప్పటివరకు ఒక మంచి కమెడియన్గా బతుకుతున్న నేను ఏకే రావు పీకే రావు అని మొట్టమొదటిసారిగా వన్ ఆఫ్ ది లీడ్ ఇద్దరు హీరోలు ఉంటే ధనరాజు ఒకడు, నేను ఒకడు. నాకు ఫస్ట్ టైం నన్ను హీరోగా ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోగా కన్నడ తెలుగు సినిమా చేయాలని కన్నడ పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను కలిచారండి. నేను ఆ రోజు చాలా గర్వంగా ఆనందంగా ఫీల్ అయ్యాను. కన్నడ పరిశ్రమ నుంచి ఇక్కడికి వచ్చి మీతో ఒక సినిమా చేస్తున్నాం, అది తెలుగు కన్నడ 2 లాంగ్వేజ్లు సినిమా చేస్తామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ చిన్న డౌట్ వచ్చింది, అక్కడ నుంచి వచ్చి నాతో సినిమా చేస్తా అన్నారు, మరి ఎలా వీళ్ళు చేస్తారా లేదా అనే డౌట్ వచ్చింది. నేను మొన్న కన్నడ పరిశ్రమకి వెళ్ళి అక్కడ 2 సినిమాలు చేసే టైంలో మళ్ళీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వచ్చి అక్కడ మేము ఒక 1 వీక్ అలా సిట్టింగ్ చేసి సినిమా చేస్తే ఎలా చేయాలని మొత్తం ప్లాన్ చేసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కమెడియన్లను పెట్టుకొని ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాము. కన్నడలో మొన్న ప్రెస్ మీట్ జరిగింది, ఇప్పుడు తెలుగులో జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ జరిగినందుకు నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ విషయాన్ని మీకు చెప్తున్నా, మీరు దయచేసి దీన్ని తెలుగు ఇండస్ట్రీలో బాగా పబ్లిసిటీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 27 నుంచి తెలుగులో ఒక షెడ్యూల్ సినిమా చేసుకొని ఇక్కడ నుంచి కన్నడ పరిశ్రమకి వెళ్ళి అక్కడ కొంత సినిమా చేస్తాం, బ్యాంకాక్లో కొన్ని సాంగ్స్ చేస్తాం. నేను హీరో అంటే ఓకే అండి. నేను అడిగా డైరెక్టర్ గారిని హీరోయిన్ ఎవరు అని, మేఘనా పటేల్ అని చెప్పారు. నాకు చిన్న డౌట్ వచ్చింది, ఏమండి నా పక్కకి చేస్తుందా హీరోయిన్ అంటే, లేదండి మేము కథ చెప్పి వచ్చినాం, తను ఓకే అందన్నది. నాకంటే ముందు నిజంగా మేఘనా పటేల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మనస్ఫూర్తిగా, నా పక్కకి హీరోయిన్ చేయడం అన్నది. మా డైరెక్టర్ గారు త్రిశూల్ గారు కన్నడలో 2 సినిమాలు చేశారు. మా ప్రొడ్యూసర్ గారు మనస్ఫూర్తిగా వీళ్ళకు మీ అందరి ముందు పాదాభివందనం చేస్తున్నారు బ్రదర్. థ్యాంక్ యూ. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, బట్ ఈ సినిమాను బాగా ఆదరించి ఎంటర్టైన్మెంట్గా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. नमस्कार। मुझे तेलुगु नहीं आती है तो मैं हिंदी में बात करना चाहूँगी। ये मेरी पहली तेलुगु एंड कन्नड़ फिल्म है और मैं त्रिशूल जी का और कांतरा जी को बहुत ज़्यादा शुक्रिया अदा करना चाहूँगी कि मुझे ये इंडस्ट्री में ला रहे हैं। और ये फिल्म जैसे मैं आपको पता ही है बहुत ज़्यादा सोशल एक्टिविटीज़ करती हूँ और इसी वजह से ये फिल्म मैं करना चाह रही हूँ. So I'm doing this film because this film is passing message to society. Now generation are too much into drugs and alcohol, so it's not good for our future and our country's future and their family and for them also. So for that reason I'm more excited to this film because he is very special in doing this kind of role. He is alcoholic in Telugu and South Indian films and he doesn't drink also. So we are and our team are going to pass a good message by this film, and I hope you people support us and you give us lots of love. And anything else if you want to ask me, you can ask me. Thank you so much. ఇది నాది తెలుగుది ఫస్ట్ సినిమా. ఇది ఆల్రెడీ నేను కన్నడంలో బాబా సిల్క్ అని చేశాను. అది పాకిస్తానీ హీరోయిన్ పిలుచుకొని వచ్చి ఫస్ట్ సినిమా చేశాను. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ కావచ్చు ఈ మంత్లో, అక్కడ నెక్స్ట్ మంత్ ఇక్కడ రెడ్ మిర్చి అంటే అది డబ్బింగ్ అవుతుంది. నేను చేసిన డైరెక్షన్ చేసిన సినిమా ఇక్కడ ఇది అవుతూ ఉంది. ఈ సినిమాలో వచ్చి తెలుగు కన్నడంలో చేస్తూ ఉన్నాను. అంటే కన్నడమే వేరే, తెలుగే వేరే, 2 దాంట్లోనూ మన రమేష్ గారు హీరోగా చేస్తూ ఉంటారు, హీరోయిన్గా వచ్చి మన మేఘనా పటేల్ చేస్తూ ఉంటారు. ఆ కథకి ఈ కథకు సంబంధం లేదు. అంటే 2లో ఏమంటే తాకపోతే సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను అంతేనే. ఈ మన తెలుగు నేటివిటీకి ఇక్కడ బ్రహ్మానంద గారు ఉండారు, రఘుబాబు గారు ఉండారు, పృథ్వీ గారు ఉండారు, షకీలా గారు ఉండారు, ఇంకా కామెడీ ఆర్టిస్టులన్నీ మన తెలుగులో ఉండే ఆర్టిస్టులన్నీ చేస్తూ ఉన్నారు. అది ఇడిస్తే కన్నడ ఆర్టిస్ట్ కామెడీ ఆర్టిస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇక్కడ 2 మిక్స్ లేదు. ఈ సినిమా నేను చేస్తూ ఉండేది
ఒక మెసేజ్ ఇస్తాను, ఒక తాగుబోతుడు ఎట్లా లైఫ్ పడైపోతుంది అనేసి. ప్లీజ్ నాకు నా టీంకు బ్లెస్సింగ్స్ చేయాలని అనుకుంటాను. తమిళ్లో లొడకో పాండి అనేసి ఒక సినిమా తీసాను. హీరో వచ్చేసి కరుణాస్ అండ్ హీరోయిన్ నేదుపియా. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్టు చేయాలని అనిపించినప్పుడు మా డైరెక్టర్ గారు ఒక కథ చెప్పారు. సో ఈ కథకి కరెక్ట్ సూటబుల్ పర్సన్ రమేష్ గారు ఒకరే అనేసి వాళ్ళని వచ్చి అప్రోచ్ చేసాము. సో విత్ గాడ్ గ్రేస్ ఈ అగ్రీ టు డూ దట్. ఇప్పుడు 27th షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ ఎవ్రీబడి ఆల్ ఆర్ ఇన్వైటెడ్, ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. మా పేರು ಸಿನಿಟೆಕ್ ಸೂರಿ ಅಂತ ಕ್ಯಾಮ್ರಾಮನ್. ಇದುವರೆಗೂ ಕನ್ನಡದಲ್ಲಿ 35 ಪಿಕ್ಚರ್ చేసుకుంటాను. ಇದಕ್ಕೆ ముందు డైరెక్టర్ ఫిలిం చేయాల, మిస్ అయింది. ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది. ఈ తెలుగు కన్నడ డబల్ లాంగ్వేజ్ చేసుకుంటాను. కాన్సెప్ట్ సూపర్గా ఉంది. వాళ్ళు డైరెక్టర్ దగ్గర కాన్సెప్ట్ చెప్పి ఈ సినిమా చేయాలో ఒప్పుకుంటాను. అందరికీ నమస్కారం.